హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ముచ్చటగా మూడోసారి నేనైతే రామేశ్వరంకి వచ్చేసాను. ఇది నాట్ జస్ట్ ఎ టూరిస్ట్ స్పాట్ బట్ ఒక స్పిరిచువల్ డెస్టినేషన్ కూడా. హియర్ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ బీచెస్, టెంపుల్స్, హిస్టరీ అండ్ లాట్ ఆఫ్ అమేజింగ్ వైబ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ అండ్ ఎక్స్ప్లోర్ రామేశ్వరం టుగెదర్. నేను ఫస్ట్ టైం 10th క్లాస్ అయిపోయాక రామేశ్వరంకి వెళ్ళాను. సెకండ్ టైం 2023లో అండ్ నౌ 2025లో రామేశ్వరంకి అయితే వచ్చేసాను. ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ మాత్రమే కాదు, మన వాళ్ళతో జర్నీ అంటే ఆల్వేస్ మెమొరబుల్లే కదా. సో ఇప్పుడు చూడండి, సెకండ్ టైం వెళ్ళినప్పుడు మా గ్యాంగ్ ఫన్నీ రీల్స్. నేను సాంగ్ పెట్టలేను ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో మా యాక్షన్స్ బట్టి ఇది ఏ సాంగో గెస్ చేసేయండి. ఫైనలీ గైస్, ఆఫ్టర్ లాంగ్ జర్నీ వీ హ్యావ్ రీచ్డ్ రామేశ్వరం. బస్సులో ట్రావెల్ టయర్డ్గా అయిపోయాం అనిపించింది, బట్ ఇప్పుడు ఒక ఫ్రెష్ వైబ్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ పెట్టగానే అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ రామేశ్వరం. ఓకే ఫ్రెండ్స్, నౌ ఇట్స్ టైమ్ ఫర్ సముద్ర స్నానం. రామేశ్వరంలో సీ వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి. టచ్ చేస్తేనే ఇన్స్టంట్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ట్రెడిషన్ ప్రకారం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిల్గ్రిమ్ కూడా ముందుగా సీలో స్నానం చేస్తారు. మా గ్యాంగ్ ఆల్రెడీ వాటర్లో జంప్ అయ్యి ఫుల్ మస్తీ మోడ్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మా జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ 22 బావుల స్నానం. రామేశ్వరం టెంపుల్లో ఈ 22 పవిత్ర బావుల నుండి స్నానం చేసేటప్పుడు ప్రతి బావికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. వాటర్ టెంపరేచర్, టేస్ట్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అదే మ్యాజిక్. ట్రెడిషన్ ప్రకారం భక్తులందరూ ఈ స్నానం చేస్తే పాపాలు తొలగుతాయనే నమ్మకం ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ మా జర్నీలో హైలైట్ అని చెప్పచ్చు. నెక్స్ట్, టెంపుల్లో ఎంట్రీ అవ్వగానే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. పెద్ద పెద్ద గోపురాలు, కార్వింగ్స్ అండ్ లాంగ్ కారిడోర్స్ చాలా బాగుంటాయి. దర్శనం అయితే చాలా బాగా అయింది. నెక్స్ట్, ఇప్పుడు మేము వచ్చేసాం ధనుష్కోడి, ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. 1964 సైక్లోన్ తర్వాత ఈ టౌన్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు రైన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. రోడ్ ఎండింగ్లో బే ఆఫ్ బెంగాల్ మరియు ఇండియన్ ఓషన్ కలిసిన పాయింట్ చూస్తే అద్భుతంగా ఉంటుంది. మా గ్యాంగ్ అందరికీ అడ్వెంచరస్ ఫీల్ వచ్చింది. ఇక్కడ వాక్ చేస్తే హిస్టరీ, మిస్టరీ రెండూ కలిసిన అట్మాస్ఫియర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో సీ వేవ్స్, విండ్ స్పీడ్ అండ్ సైలెన్స్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ధనుష్కోడిలో ఫీల్ మాత్రం వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేం. ట్రూలీ దిస్ ఇస్ ద మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్ ఆఫ్ అవర్ రామేశ్వరం ట్రిప్. ఇక్కడ మా డాడీ 20 రూపీస్ ఇస్తే టెలిస్కోప్లో నుంచి శ్రీలంక బార్డర్ కనిపిస్తుంది అంటే ఇచ్చి చూస్తున్నారు. తర్వాత ఫుల్ ఫన్ గైస్. శ్రీలంక కనిపించిందా డాడీ అంటే 3 రోడ్స్ కనిపించాయి అంతే అని అంటున్నారు. ఇక్కడ మా సంహిత పాపని చూడండి, హార్స్ ఎక్కి కూర్చొని హార్స్ రైడ్ చాలా ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు మేము చాలా స్పెషల్ ప్లేస్కి వచ్చాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్. ఈ హౌస్లో ఆయన చైల్డ్హుడ్ మెమొరీస్, ఫొటోస్, బుక్స్ అండ్ పర్సనల్ ఐటమ్స్ డిస్ప్లేలో ఉంటాయి. మంచి సింపుల్ లైఫ్ స్టైల్తో, హార్డ్ వర్క్తో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మారడం చాలా ఇన్స్పైరింగ్. హౌస్లో ప్రతి కార్నర్లో కూడా ఆయన జర్నీని గుర్తు చేస్తుంది. ఫ్రమ్ రామేశ్వరం బీచెస్ టు రాష్ట్రపతి భవన్. ఈ విజిట్ డెఫినెట్లీ మా రామేశ్వరం ట్రిప్లో ఒక ఇన్స్పైరింగ్ చాప్టర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము రామేశ్వరం ట్రిప్లో మోస్ట్ ఐకానిక్ స్పాట్కి వచ్చాం. అదేంటో గెస్ట్ చేయండి. అదే మన పంబన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఇండియాలో ఫస్ట్ సీ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ కనెక్ట్స్ రామేశ్వరం ఐలాండ్ టు మెయిన్లాండ్. ట్రైన్ వచ్చినప్పుడు సీ మధ్యలో ఇలా స్లోగా మూవ్ అవుతుందో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. మేము వెళ్ళినప్పుడు ట్రైన్ అయితే రాలేదు. లెఫ్ట్ సైడ్లో డీప్ బ్లూ ఓషన్, రైట్ సైడ్లో ఫిషింగ్ బోట్స్. సీన్ అదిరిపోతుంది. మా గ్యాంగ్ అందరికీ ఎక్సైట్మెంట్ డబుల్ అయింది. ట్రూలీ పంబన్ బ్రిడ్జ్ జర్నీ అనేది ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ ట్రావెలర్. సో గైస్, ఇలా మా రామేశ్వరం ట్రిప్ జర్నీ కంప్లీట్ అయింది. ఫ్రమ్ సముద్ర స్నానం టు 22 బావుల స్నానం, స్వామి దర్శనం టు అబ్దుల్ కలాం హౌస్, పంబన్ బ్రిడ్జ్ టు ధనుష్కోడి. ప్రతి స్పాట్ ఒక అన్ఫర్గెటబుల్ మెమొరీ. మా గ్యాంగ్తో ట్రావెల్ చేయడం వల్ల ఫన్ డబుల్ అయింది అండ్ స్పిరిచువల్ ఫీలింగ్ కూడా స్ట్రాంగ్గా వచ్చింది. ఈ ట్రిప్లో మేము స్పిరిచువాలిటీ, హిస్టరీ అండ్ అడ్వెంచర్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాం. నాకు మాత్రం రామేశ్వరం అంటే ఒక సోల్ఫుల్ డెస్టినేషన్ అని అనిపించింది. సో గైస్, మీరు కూడా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం రామేశ్వరం ట్రిప్ని డెఫినెట్గా ప్లాన్ చేయండి. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ గైస్.